హలో. కిందన్నా వస్తున్నా, ఒక 10 minutes. ఏంటి నువ్వే రమ్మని నువ్వే వెయిట్ చేస్తున్నావు? అబ్బా, టెస్ట్ రాస్తున్నారా? టెస్టా? ఈ టైంలోనా? అంటే మార్నింగ్ అయితే ఫోకస్ ఎక్కువ ఉంటుందని. వీకెండ్స్లో పొద్దుగా లేపితే నిద్ర కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పాలపేడ తీసుకురాబోరా అంటే అప్పుడు లేచిన మళ్ళీ ఇదే పట్టు. అయ్యో సారీ రాజేష్, యాక్చువల్లీ రేపే ఎగ్జామ్ ఉంది. ఇందులో నేను రివైజ్ చేయాల్సిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అందుకే. నీకేంది చెప్పు, మల్టీ టాలెంటెడ్, ఇలా చేసేస్తావు. అయినా రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇంకా చదువుతావా? రిలాక్స్ అవుజారా. యా, ఇవి రివైజ్ చేసేస్తే ఇంకా ఈ రోజంతా డీటాక్సే. డీటాక్సా? డీటాక్స్ అంటే వద్దు, ఇప్పుడు నేను తెలుసుకుని పీకేదేం లేదు, పోతా. బాయ్. బాయ్. Oh, yes. Oh no. మళ్ళీ ఏమైంది? నాది బ్యాడ్ న్యూస్ లే, నువ్వు చెప్పు. నాకు ఫైనల్ మాక్ టెస్ట్లో 99% వచ్చింది. గ్రేట్, కంగ్రాట్స్. నీదేమైంది? మా అమ్మ 99% ఏదో పెంట పెట్టే ఉంటుంది. ఓ, ఆల్ ది బెస్ట్. హలో అమ్మా, చెప్పు. ఏమే ఫోన్ ఎత్తట్లేదు, పడుకున్నావా? అలారం కన్నా ఎక్కువ సార్లు కాల్ చేస్తే లేవకుండా ఇంకేం చేస్తా? ఇప్పుడే లేచా, చెప్పు. చెల్లి నీకు నిన్న జరిగిన విషయం చెప్పిందా? చెల్లి చెప్పింది, నాన్న కూడా చెప్పాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలమ్మా, అసలు నాకేం సంబంధం? వాళ్ళు చెల్లిని చూడడానికి వస్తే నా పాయింట్ ఎందుకు వస్తుంది? ఊరికే పంచాయతీ. సరే, సంబంధం క్యాన్సిల్ చేసుకుందాం. చెల్లికి అదృష్టం లేదని చెప్తా. ఉఫ్, ఏంటి ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిలా? సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేస్తా అంటేనే చెప్తా. సరే చెప్పు, లాగొద్దు. అబ్బాయి ఫోటో పంపించాను, ఇవాళ అతన్ని వెళ్ళి కలు. వాట్? దేనికి? కార్ రిపేర్ కోసం. ఏంటే? అబ్బాయిని మీట్ అవ్వాలి ఈవినింగ్ 4 o'clock. ఉఫ్, ఏంటే ఇది సడన్ గా? లాగొద్దన్నావు కదా, డైరెక్ట్ పాయింట్ ఇదే. ఇంకో 10 minutes మాట్లాడినా జరిగేది ఇదే. చెల్లి కలిసాక చెప్పు. వేర్ సంథింగ్ గుడ్. బాయ్. ఛీ, బాబోయ్, ఇది అసలు MBA అంటే, మమ్మీస్ బ్లాక్మెయిలింగ్ అడ్మినిస్ట్రేషన్. అర్థమైందా మా ఇంట్లో వాళ్ళ స్కీమ్ ఎలా ఉంటుందో? ఇంతకీ ఎవరా అబ్బాయి? పాప, నీకెంత తెలుసు నాకు కూడా అంతే తెలుసు. బానే ఉన్నాడు. చేసుకుంటావా? నో. ఏందో అసలు ఏదో పంచాయతీ. అయితే కలిసి నో చెప్పొచ్చు కదా. అలాంటప్పుడు కలవటమే అక్కర్లేదు కదా. ఓ, అయితే ఎస్ చెప్పాలా? లేదు. మరి నోవే, కానీ అది వాడు చెప్తే బెటర్. ఎలా అయినా వాడితో హోల్డ్లో పెట్టించాలి. అమ్మో, ఇది నా లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ కన్నా కాంప్లికేటెడ్గా ఉంది. కాల్ చేసి చెప్పానా? ఎందుకు? కలవచ్చుగా. వాట్ విల్ హ్యాపెన్? పాప, ఇది నాకు ఎగ్జైటింగ్గా లేదు, చాలా ఇరిటేటింగ్గా ఉంది. అది నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది, బట్ కలిసి మాట్లాడితే సిచ్యువేషన్ సార్ట్ అవుట్ అవుతుంది కదా. అవును, ఇంతకీ ఏం వేసుకుంటున్నావు? ఇప్పుడు అది కూడా ఉంది కదా. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. అవును, రేపు నీకు ఎగ్జామ్ అనుకుంటా. ఐఎమ్ ఆన్ డీటాక్స్. డీటాక్సా? డీటాక్స్ అంటే లైట్ తీసుకో. ఏం వేసుకోవాలో చెప్పు. బాగుందా? ఇలా చూస్తే అస్సలు నో చెప్పలేడేమో.
అవుట్ఫిట్ ఓకే, బట్ ఇప్పుడు నేను రెడీ చేయాలి. పద. అక్కడే ఆ సైడ్ కాపేసి. ఓకే. ఎందుకు ఇక్కడ ఆపమన్నావు? రేపే ఎగ్జామ్, స్టేషనరీ కొనాలి. ప్రిపేర్ అయితే అయ్యాను, చూడాలి ఏమవుతుందో. నీకేంటమ్మా, నువ్వు చిట్కలో ఏదైనా చేస్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. హలో, హాయ్. వస్తున్నా. ఓకే. అంకుల్ లేరా? బయటికి వెళ్ళారు. ఓ ఓకే. ఆ స్టిక్ నోట్స్ ఇవ్వరా? ఆ పెన్ కూడా ఇవ్వండి. ఆ మార్కర్ ఇవ్వరా? ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అయినా ఇంటి మధ్యన చాలా రోజుల నుంచి కనబట్టలేదు. అదా, ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఇంకా నైట్ షిఫ్ట్ అంతా హెక్టిక్ అయిపోతుంది. ఎప్పుడమ్మా నీ ఎగ్జాము? రేపే అంకుల్, మధ్యాహ్నం 2 o'clockకి. ఓ గుడ్ గుడ్. ఒక్కదానివే హైదరాబాద్ వచ్చావు, అన్నీ చూసుకుంటున్నావు. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. ఏదో అంకుల్, ప్రిపేర్ అయితే అయ్యాను, కానీ కొంచెం టెన్షన్గా ఉంది. నీకేంటమ్మా, ఇప్పటి నుంచో చూస్తున్నా. నీకు ఇదంతా చిటికలో పని. ఆల్ ది బెస్ట్. ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. బాయ్ అమ్మా. Excuse me. Yes? Hi, I'm Akhil. Hi. This is Tejashwi. Please. సారీ, లేట్ అయిందా? లేదు, నేనే ముందొచ్చాను. ఓ ఓకే. సో నా గురించి అంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది కదా? అదే నా బయోడేటా. హో యా, అదా. యా. మీది కూడా నాకు వచ్చింది. అదే సాఫ్ట్వేర్ సపోర్ట్లో వర్క్ చేస్తున్నారని. యాక్చువల్లీ సాఫ్ట్వేరే. యా, సపోర్టే. ఐ నో దట్స్ బోరింగ్. నేను కూడా ఒక 2 years చేసా సాఫ్ట్వేర్ సపోర్ట్లో. మీరు సాఫ్ట్వేర్ ఎయిమ్తోనే ఉన్నారా ముందు నుంచి? నో, ఐ మీన్ నా ఏం సాఫ్ట్వేర్ కాదు. ఓ ఇస్ ఇట్ స్ట్రేంజ్. మరేంటి మీ ఏం? అంటే ఐ వాంట్ బీ. అయ్యో పర్లేదు చెప్పండి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ. మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ పర్సన్లా కనిపిస్తున్నారు. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? ఐ వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్. కూల్. లైక్ వాట్ బిజినెస్? ఉన్నాయి కొన్ని ఐడియాస్, కానీ కాంక్రీట్ లేదు. ఓ ఐ అండర్స్టాండ్. 20sలో అందరికీ డిఫరెంట్ పాత్స్ ట్రై చేయాలని ఉంటుంది. నో, యూ డోంట్ అండర్స్టాండ్. సారీ, మీకు నా గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. అంటే? ఐ డోంట్ వర్క్ ఫర్ సాఫ్ట్వేర్ సపోర్ట్, ఐ డ్రైవ్. డ్రైవ్? ఐమ్ ఏ క్యాబ్ డ్రైవర్. ఓ. నన్ను ఇంట్లో ఎప్పుడు దేనికి ఆపలేదు. స్టడీస్లో, స్పోర్ట్స్లో, యాక్టివిటీస్లో దేనికి ఆపలేదు. ఓన్గా డెవలప్ అవుతా అని. దట్స్ గ్రేట్. ఇంతకంటే డ్రీమ్ చైల్డ్హుడ్ ఉండదేమో కదా? ఎస్, ఐ గ్రూ అప్ లైక్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ? ఎస్, ఇంటెలిజెన్స్ విచ్ కీప్స్ డెవలపింగ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ తర్వాత గెట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే స్టేజ్లో ఉన్నా. వాళ్ళు నన్ను ఆపలేరు, నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చేయలేను. ఇంట్రెస్టింగ్. లైఫ్లో ఐ వాంటెడ్ టు బి మై ఓన్ బాస్. టీమ్ వర్క్ అంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ నో, ఐ జస్ట్ కెనాట్. మరి క్యాబ్ డ్రైవర్? మనకి బెస్ట్ ఏంటో తెలిసేంత వరకు ఒక పార్ట్ టైం జాబ్. ఏమైంది?
ఏం లేదు, మీ పార్ట్ టైం కూడా మీ ఫుల్ టైం థాట్కి అలైన్ అయి ఉంది. అంటే క్యాబ్ డ్రైవింగ్, బీయింగ్ యువర్ ఓన్ బాస్. అదలా ప్లాన్ చేయలేదు. ఐఎమ్ గుడ్ ఎట్ డ్రైవింగ్, బోర్ కొట్టదు అందుకే. ఓకే. సో యా, దట్స్ మీ, రియల్ మీ. హర్ట్ అయ్యారా చెప్పింది ఒకటి నిజం ఒకటి అని? ఇన్ఫ్యాక్ట్ చెప్పొద్దనే వచ్చాను, బట్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్, సో చెప్పేసా. ఐ లైక్ యూ. హా, మీరు నాకు నచ్చారు. సీరియస్లీ? బట్ వై? చిన్నప్పటి నుంచి నాకు బైక్ అంటే చాలా ఇష్టం అండి. ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫీల్ అంతా వేరే. ఎప్పుడు అవకాశం దొరికినా డ్రైవ్ చేద్దామని ఉండేది, కానీ నన్ను బాగా ప్రొటెక్టివ్గా పెంచారు, ఎప్పుడు కొనివ్వలేదు. సరే, అట్లీస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అన్న బైక్ కొనుక్కుందాం అనుకున్నా, కానీ అనుకోకుండా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జిఆర్ఈ రాసి యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మాస్టర్స్ చేశా. ఆ తర్వాత జాబ్ వచ్చింది. అక్కడ కూడా కారే కొనుక్కున్నా, మర్సిడీస్ బెంజ్. ఇట్ వాస్ గ్రేట్. అక్కడ ఒక 5 years జాబ్ చేసిన తర్వాత ఇండియా వచ్చాను. ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నా. ఇక్కడికి వచ్చాకైనా బైక్ కొనుక్కుందాం అనుకుంటే ఎండకి ఎండిపోతావు, వానకు తడిచిపోతావు, చలి కొనికిపోతావు అని కొనివ్వలేదు. మళ్ళీ కారే కొన్నా. వాళ్ళు హ్యాపీ, నేను సాటిస్ఫైడ్. బట్ యు నో వాట్, I still miss that fresh air, that feeling. I don't know, I think you're that breath of the fresh air. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడినప్పటి నుంచి నాలో మళ్ళీ అదే ఎక్సైట్మెంట్, ద వన్ విచ్ ఐ హ్యాడ్ ఇన్ మై చైల్డ్హుడ్. కానీ బైక్ కొనుక్కోనట్టే మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోలేను. అదేంటి ఇంత చెప్పారు మళ్ళీ ఇలా అంటున్నారు? ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కాదు, మా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కోసం. అంటే వాళ్ళు ఇది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. అరేంజ్ మ్యారేజ్ అనేది పేరెంట్స్ ఓరియంటెడ్ థింగ్ అండి. ఈవెన్ దో ఇఫ్ ఐ లైక్ యూ, దిస్ వోంట్ వర్క్అవుట్. వావ్. ఏమన్నా తప్పుగా మాట్లాడానా? నో నో నో, ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ ఇవాళ పెళ్లి చూపులు కూడా మా చెల్లి కోసం అటెండ్ అయ్యా. తనకి ఒక మ్యాచ్ వచ్చింది, షీ లైక్డ్ ఇట్. చెల్లి పెళ్ళి అయితే అక్క పరిస్థితి ఏంటి అని అడిగారు. సో ఆబ్లిగేషన్, ఎమోషన్. ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను. ఒక పని చేద్దామా, నేను ఇప్పుడు ఈ డెసిషన్ని హోల్డ్లో పెడతాను, సో దాట్ మీకు కూడా ఇంట్లో చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది, అండ్ మీరు కూడా ప్రొసీడ్ అవ్వడానికి ఏ ప్రాబ్లం ఉండదు. వాట్సే? మీలో ఏదో మ్యాజిక్ ఉంది కిరణ్. నేను లోపలేమనుకున్నానో మీరు ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు. అంటే మీరు కూడా ఇదే చేద్దామని వచ్చారా ఏంటి? నాట్ ఎగ్జాక్ట్లీ, సారీ, బట్ థ్యాంక్ యూ. హే, ఇట్స్ టోటలీ ఓకే. సో వర్కౌట్ అవునందుకు హ్యాపీయే కదా. హాయ్. హాయ్. ఏంటి వెయిటింగ్? క్యాబ్ కోసం వెయిటింగ్. రండి, నేను డ్రాప్ చేస్తాను. నో నో, ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్లీజ్ కమ్ ఇన్. కమ్ అరే కమ్. ఓకే. మళ్ళీ ఎప్పుడు? కుదిరినప్పుడు. ఓకే, బాయ్.
స్టేషనరీ సెట్, క్యాలిక్యులేటర్ సెట్, హాల్ టికెట్ సెట్, స్లాట్ సెట్, ఆల్ సెట్. ఫైనలీ. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో. హాయ్ సింధు, బిజీగా ఉన్నావా? అలా ఏం లేదు సార్, ఏం చేస్తున్నావు? డీటాక్స్ చేస్తున్నా సార్. డీటాక్సా? అవును సార్, డీటాక్స్ అంటే సింధు ఒక్క నిమిషం. బిఫోర్ ఐ ఫార్గాట్, నేను ఎందుకు కాల్ చేశానో నీకు చెప్పాలి. మన క్వార్టర్లీ టౌన్ హాల్ ఉంది కదా? యా మండే. కాదు, ఇట్ మూవ్ టు టుమారో, సండే, అంటే రేపు 3 to 8 PM. వాట్? ఎస్, నాకు ఇప్పుడే తెలిసింది. డోంట్ వరీ, స్టిల్ వీ కెన్ మేనేజ్. బట్ నువ్వే హోస్ట్ కాబట్టి యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, ఓకే? బట్ సార్ అది ఏమైంది? సార్ నాకు రేపు చాలా అర్జెంట్ వర్క్ ఉంది సార్. సింధు, నువ్వే కదా ఆన్ సైట్ వెళ్ళడానికి ఆపర్చునిటీ కావాలన్నావు. కష్టపడి నీకు ఈ ఆపర్చునిటీ ఇప్పిస్తే హౌ కెన్ యూ సే అర్జెంట్ వర్క్? దీనికన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? హలో సింధు. హలో. ఎస్ సార్. నో మోర్ ఎక్స్క్యూజెస్, యూ హ్యావ్ టు డూ ఇట్ టుమారో. ఓకే సార్. దట్స్ బెటర్. అవును, ఇందాక డీటాక్స్ గురించి ఏదో చెప్తున్నావు. ఏంటి అసలు డీటాక్స్ అంటే? ఏం లేదు సార్, నథింగ్ ఇంపార్టెంట్. ష్యూర్? ఎస్ సార్. ఓకే, మీట్ యూ టుమారో.